అందరికీ నమస్తే. గత 2 రోజుల నుంచి విద్యుత్ కార్మికుల జీతాలపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగ సంఘాలలో చర్చ జరుగుతున్న విషయం మనం సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు మనం విశ్లేషిస్తున్నామని చెప్పాలి. స్వీపర్కు 2 లక్షల జీతం, చీఫ్ ఇంజనీర్కు 7 లక్షల జీతం అని చెప్పేసి సిఎస్ రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. మరి స్వీపర్కు 2 లక్షలు అనేది ఉండొచ్చు. ఇప్పుడు మన విద్యుత్ సంస్థలో అన్ని కంపెనీలలో కలిసి ఆల్మోస్ట్ దరిదాపుల్లో 70,000 పై చీలకు ఉద్యోగస్తులు ఉన్నారు. దానిలో ఇప్పటి వరకు నేను విద్యుత్ సంస్థకు వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఆ 25 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా విద్యుత్ సంస్థలో స్వీపర్ పోస్ట్ రిక్రూట్ అయిన సందర్భాలు ఎక్కడ కనబడలేవు. ఇప్పుడున్న స్వీపర్ పోస్టులలో వాళ్ళ ఇంట్లో ఎవరితో ఒకరిది వాళ్ళ ప్రాణాన్ని విద్యుత్ సంస్థకు అర్పిస్తేనే వాళ్ళకి ఈరోజు ఆ స్వీపర్ ఉద్యోగం ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోలేదు. 2 లక్షల జీతం కనబడుతుంది కానీ ఆ 2 లక్షల జీతం వెనకాల ఎంత విషాదగాథ ఉన్నదనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. ఒకసారి రామకృష్ణ గారు కూడా ఆలోచిస్తే బాగుంటుండేదేమోని నాకు అనిపిస్తుంది. అది జీతం అనేది పర్టికులర్గా కనబడుతుంది కాబట్టి అది కనబడుతుంది. దాని వెనుక ఎంత విషాదగాథ ఉంటుంది. ఆ ఉద్యోగం ఆమెకు ఎట్లొచ్చింది, లేదా ఆ ఉద్యోగం అతనికి ఎట్లొచ్చింది, ఆ ఉద్యోగం వెనుక ఎంత విషాదగాథ ఉన్నది అనేది కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుండేది. పబ్లిక్లో ఈరోజు విద్యుత్ ఉద్యోగులను బదలాం చేయాలన్న ఒక ఆలోచనతో ఏప్రిల్లో పిఆర్సీ ఉంది కాబట్టి ఈ సాకుతో విద్యుత్ ఉద్యోగస్తులకు పిఆర్సీ ఎగ్గొట్టాలన్న ఒక ఆలోచన కూడా ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో. అట్లాంటి ఆలోచనలు ముందు తీసుకురావాలి అనుకుంటే రేపు పొద్దుగాల విద్యుత్ సంస్థ ఉద్యోగులు మాకు జీతాలు పిఆర్సీ కావాలని పోయి అడిగిరనుకో, మీకు ఆల్రెడీ స్లీపర్కే 2 లక్షల జీతం ఉందని చెప్పే అవకాశం ఉంటుందని. ఈరోజు 2 లక్షల జీతం స్లీపర్కి వచ్చిందంటే రావచ్చు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయినప్పుడు ఆ స్లీపర్గా ఎక్కే వ్యక్తి కానీ వ్యక్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళు 18 సంవత్సరాలకో 19 సంవత్సరాలకో కనుక వాళ్ళకు ఉద్యోగం వస్తే ఈరోజు 2 లక్షలు ఉండడంలో అతిశయోక్తి లేదనేది 100% చెప్పాలి. ఎందుకంటే సంస్థలో ఉద్యోగం అంటేనే కమస్కం ఈ రోజుల్లో అయితే ఒక 30,000 శాలరీతో స్టార్టింగ్ ఉన్నది. కాబట్టి ఇతని 42 సంవత్సరాల సర్వీస్లో లేదు 40 సంవత్సరాల సర్వీస్లో అతనికి 10 పిఆర్సీలు వస్తాయి. ఒక పిఆర్సీకి 10,000 పెరిగినా కూడా 10 లక్ష రూపాయలు అదే ఉంటుంది. ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు ఒక 30,000, 1,30,000 ఎవ్రీ ఇయర్ ఒక ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అది 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. ఆయన సర్వీసు పెరిగిన కొద్దీ, ఆయన బేసిక్ పెరిగిన కొద్దీ ఆ ఇంక్రిమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఒక 40 ఇంక్రిమెంట్లు వస్తే ఒక యావరేజ్గా తీసుకున్న ఒక ఇంక్రిమెంట్ 1,500 కాడికి లెక్క తీసుకున్నా కూడా అవి ఒక 60,000 అవుతాయి. 60,000 ఇది ఒక 1,30,000, 1,90,000 మళ్ళీ టీఏలు డిఏలు అని వస్తుంటాయి. కాబట్టి 100% తను కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా లేదు వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక ప్రాణం ఈ విద్యుత్ సంస్థకు అర్పించిన దానికి తనకు ప్రతిఫలంగానే ఈరోజు ఆ జీతం వస్తుందనండి చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. మళ్ళీ మనం ఒక్కసారి అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. విద్యుత్ సంస్థ కార్మికులకు జీతాలే కనబడుతున్నవని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఏ కార్మికుని కూడా 24 గంటలు 365 రోజులు చేస్తున్నాడన్న ఆలోచన ఎందుకు లేదనేది మరి అక్కడ సిఎస్ గారికి కనబడలేదా, ఇక్కడ ఉన్న పబ్లిక్లో ఉన్న లీడర్స్ కనబడలేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో 50-60 డిపార్ట్మెంట్లు ఉంటే ఉన్న డిపార్ట్మెంట్లలో చనిపోయిన కార్మికుల రేషియో ఎంత ఉన్నదో చూసుకోండి. విద్యుత్ సంస్థలో 100% ఒక కార్మికుడు తన ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి, పగలు రాత్రి అన్న తేడా లేకుండా తను రాత్రి 12 గంటలకు పోయి ఇంటికాడ పండుకున్నా కూడా మళ్ళీ ఏదైనా అర్జెంట్ కాల్ వస్తే తను కంపల్సరీ అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈవెన్ సిఎస్ గారు కానీ కూడా వస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే మీ ప్రాణాలు మా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికుల ప్రాణాలు కావనేది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎంత హార్డ్ వర్క్ చేస్తుండ్రు, ఎంత రిస్క్ జోన్లో చేస్తున్నారు, ఎంత ప్రమాదకర స్థితిలో పనిచేస్తున్నారు అనేది ఎవ్వరు
పసిగట్టట్లేదు. ఈరోజు జీతాలను మాత్రం తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టి విద్యుత్ ఉద్యోగుల శ్రమను కించపరిచే విధంగా ఈరోజు మాట్లాడిన విషయాలు ఇది ఎంత బాధాకరంగా అనిపిస్తున్నాయంటే, ఎవరు చూసినా విద్యుత్ కార్మికులు ఏందబ్బా మీకెంత జీతాలు ఎక్కువనే అంటారు, కానీ మీకెంత హార్డ్ వర్క్ ఉంటుంది, మీరు ఎంత ప్రాణాలతో రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారు, మీరు 24 గంటలు 365 రోజులు పగలు రాత్రి అన్న తేడా లేకుండా పనిచేస్తలేరని ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ఇంజనీర్స్ కానీ ఏ ఒక్క సిఎస్ కానీ ఎప్పుడు అప్షేట్ చేసిన సందర్భాలు ఎక్కడ కనవలేదు. అంటే ఇవి జీతం అనేది కళ్ళకు కనబడుతుంది, మరి మేము చేసే పని కనబడట్లేదా అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ప్రతి ఉద్యోగస్తుని కూడా తనకు హాలిడే రావాలి, తన పిల్లలతో తన కుటుంబ సభ్యులతో ఎక్కడో సంతోషంగా జరపాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ విద్యుత్ సంస్థ కార్మికులకు అట్లాంటి పరిస్థితి ఎప్పుడు కనబడట్లేదు. లీవ్స్ అనేటివి ఉండయి. తను ఏదన్నా ఆఫీసర్కు చెప్పి ఎక్కడన్నా బయటికి వెళ్ళిండి అంటే మళ్ళీ ఏ ఫోన్ వస్తుందో ఎక్కడ తెలియని పరిస్థితి. ఎందుకంటే తను ఉద్యోగపరంగా ఆఫీసర్కు చెప్పి వెళ్ళిపోతాడు, అని తను అక్కడ ఎక్కడ పనిచేస్తుండో ఆ ఊర్లో ఉన్న వినియోగదారులకు మాత్రం తిను ఉద్యోగంలో లేడన్న విషయం ఎక్కడ తెలియదు. కాబట్టి 100% వాళ్ళు కాల్స్తోనే ఏదో తను చెప్పిపోయినా లివ్ పెట్టిపోయినా తనకు ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు తన వర్క్ను సాల్వ్ చేస్తున్న పరిస్థితి ఈరోజు విద్యుత్ కార్మికునికి ఉన్నదన్న విషయాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న అధికారులు కానీ, రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ, రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ విషయాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఈ విషయాలు ఎక్కడ కనబడాయండి? ఈరోజు దాడులు చూడండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఉద్యోగస్తులపైన కూడా ఎక్కడ ఒక దాడి జరగదు. విద్యుత్ కార్మికులపైనే ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎంతమంది పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, ఎంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అనే విషయాన్ని కూడా ఒక్కసారి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు 24 గంటల ఏ సంస్థలో ఏ ఉద్యోగి కూడా పనిచేయట్లేదు. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లని చెప్పుకునే డిపార్ట్మెంట్లు కూడా మన మున్సిపల్ ఉద్యోగస్తులు చూసుకున్న వాళ్ళు కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప తను ఎప్పుడు తన డ్యూటీ అయిపోగానే తన ఇంటికి వెళ్ళిపోయే అవకాశం వస్తే లేదు. ఈ వరదలు వానలు వచ్చినప్పుడు వాళ్ళు 24 గంటలు అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది. మెడికల్ సిబ్బంది ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదకర పరిస్థితుల్లో ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది. అయినా కూడా అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి వీక్లీ ఆఫ్ అని ఓన్లీ 8 గంటల డ్యూటీ అన్న విషయాన్ని మనం అందరం ఆలోచించాలి. ఈవెన్ పోలీసు 24 గంటలు శాంతి భద్రతలను కాపాడే పోలీసులు కూడా 3 షిఫ్ట్ల వైజు వాళ్ళు కూడా వీక్లీ ఆఫ్ తీసుకునే పనిచేస్తున్నాడు. ఈరోజు ఆ దేశ సరిహద్దుల్లో సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో ఈరోజు భారతదేశ అంతర్భాగంలో అంతే స్టాండర్డ్గా పనిచేసే కార్మికులు ఎవరంటే విద్యుత్ సంస్థ కార్మికులు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. వాళ్ళ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, ఇక్కడ విద్యుత్ కార్మికుడి ప్రాణం కూడా ఎప్పుడు పోతుందో అది ఎవ్వరికి తెలియదు అన్న విషయాన్ని ఏ చిన్న పొరపాటు చేసినా మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, మేము పొద్దుగా లేవగానే ఇంట్లోకి వెళ్ళి బయలుక్కుతున్నాం, పొద్దుమికి ఏ విధంగా విగత జీవిగా పోతామా సంతోషంగా పోతామన్న విషయం కూడా ఎవ్వరికి తెలియని పరిస్థితిలో ఒకే ఒక విద్యుత్ సంస్థ కార్మికులు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాంటి కార్మికులకు ఈరోజు వాళ్ళ జీతంతో వాళ్ళని చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసం అన్న విషయాన్ని కూడా మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అధికారులు మా శ్రమను గుర్తించండి. ఇక్కడ డబ్బులు ప్రాణం పోతుందని తెలిస్తే ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఏ కార్మికుడు ముందుకొచ్చి పనిచేయని పరిస్థితిలో ఉంటుంది. అయినా కూడా మా తోటి బ్రదర్ చనిపోయిన ఆ కుటుంబంలో ఆ సభ్యునికి ఉద్యోగం వస్తే ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు మీరు 2 లక్షల జీతము, 3 లక్షల జీతము, 7 లక్షల జీతం అనే విధంగా మాట్లాడము. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రము ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. దయచేసి ఈ విద్యుత్ కార్మికులు పగలు రాత్రి ఎండ వాన అన్న తేడా లేకుండా 24 గంటలు ప్రజల కోసం విద్యుత్ సమస్య కోసం పనిచేస్తున్న కార్మికులకు వాళ్ళ జీతాలతో ఎగతాళి చేయడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి గౌరవ పెద్ద మనుషులు మళ్ళీ ఒకసారి మా విద్యుత్ కార్మికుల పరిస్థితిని ఆలోచించి ఈ విషయాలపైన క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్తో చర్చిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితిలో సర్వీసులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది కార్మికులు పనిచేయాలి, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారన్న విషయాన్ని కూడా అధికార యంత్రాంగం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు
70,000 పైచీలకు ఉద్యోగస్తులు ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తే దానిలో స్వీపర్స్ పోస్టులు మా అంటే ఒక 100 ఉన్నాయో 200 ఉన్నాయో 300 ఉన్నాయో ఆ 200-300 మా అధికారులు చెప్పినట్టు మా సీనియర్స్ ఇంజనీర్స్ చెప్పినట్టుగా బిలో 1% కూడా 2 లక్షలన్న స్వీపర్స్ ఎక్కడ లేరన్న విషయాన్ని మీరు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత లెక్కలు చెప్తే బాగుంటుండదేమో. ఎందుకంటే 18 సంవత్సరాలకు సర్వీసులో ఎంట్రీ అయ్యింది అంటే అట్లాంటి స్వీపర్కు ఉండొచ్చు 2 లక్షలు లేవని మేము ఎక్కడ చెప్పట్లేదు. 100లో 1-2 ఉద్యోగస్తులకు అట్లున్నదేమో, దానిలో మేము లేదు అని చెప్పే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి మా కష్టాన్ని ఆలోచించండి. డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి అని మనం ప్రాణం పోతుందని చెప్పినా కూడా పనిచేస్తున్న కార్మికులు ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు అన్న విషయాన్ని గుర్తుంచుకో. పండుగలు వచ్చినాయి, పబ్బ వచ్చినాయి, వర్షం పడ్డది, మిగతా కార్మికులంతా ఇదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు కూడా జీతాలు తీసుకుంటారు, వాళ్ళు కూడా అన్నీ చేస్తున్నారు. ఆయన వర్షం పడితే ఎక్కడ కూడా ఏ కార్మికుడు పనిచేయడన్న 2-3 ఎక్సెన్షియల్ సర్వీసులు తప్ప మిగతా ఏ సంస్థ ఉద్యోగస్తుడు కూడా వర్షం పడితే తను వచ్చి పనిచేసిన సందర్భం ఎక్కడ కనబడదు. వర్షం పడ్డా, గాలి దుమానం పెట్టినా, రాత్రి 2 అయినా కూడా ఈ విద్యుత్ సంస్థ కార్మికుడే కంపల్సరీ అందుబాటులో ఉండి అక్కడికి వచ్చి అది పగల రాత్ర ఎండ వాన శ్మశానమా రోడా ఏది ఆలోచించకుండా తన పని కంప్లీట్ చేసి వినియోగదారులకు విద్యుత్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతోనే వెనక ముందు చూడకుండా కుటుంబాన్ని కూడా ఆలోచించకుండా ఈరోజు సంస్థ కోసం పనిచేస్తున్న కార్మికులకు ఈరోజు జీతాలు ఎక్కువ, వాళ్ళకి పని తక్కువ అన్న విధంగా మాట్లాడడం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఒక కార్మికుడిగా విద్యుత్ సంస్థలకు వచ్చిన తర్వాత ఎట్లాంటి కష్టం ఉంటుంది, ఈ ఉద్యోగం ఎందుకురా నాయన, బఠానీలైనా అమ్ముకొని బతకొచ్చు అని ఈ విద్యుత్ సంస్థలో ఉద్యోగం వద్దన్న ధోరణిలో ఈరోజు ఉండడం జరుగుతుంది. కాబట్టి సీనియర్స్ అయిపోయినాము, మళ్ళీ ఎక్కడ పోయినా మనం పని చేయలేము. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు విద్యుత్ సంస్థను అంటుపెట్టుకునే పనిచేయడం కోసం ఉన్నామన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జీతం కాదు ముఖ్యం, ఇక్కడ కావాల్సింది జీవితం. కాబట్టి జీవితం పోతుందంటే ఏ కార్మికుడు కూడా వచ్చి పనిచేయడం అన్న విషయాన్ని కూడా అధికార యంత్రాంగం ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రెజర్కు విద్యుత్ సంస్థలో ఎంత ప్రెజర్ ఉంది, ఎంత హార్డ్ వర్క్ ఉంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా డిపార్ట్మెంట్లతో పోల్చుకుంటే మీరు పూర్తిగా సర్వే చేయండి. ఇప్పుడున్న మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 50 నుంచి 70 డిపార్ట్మెంట్లు ఉన్నాయన్నట్టు వాళ్ళతో విశ్లేషణ చేయించండి, లేదు ఒక కమిటీ వేయండి. ఏ సంస్థలో ఎక్కువ కార్మికులు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఏ సంస్థలో ఎక్కువ ఉద్యోగస్తులు స్ట్రెస్కి గురవుతున్నారన్న దానిపైన మీరు పూర్తిగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు మా కార్మికులకు జీతాలు ఎక్కువ మాట్లాడితే బాగుంటుండేదేమో అని వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి నేను కూడా ఒక కార్మికునే కాబట్టి మీరు అనే మాట మా మనసులకు గాయపరిచే విధంగా ఉంది. కాబట్టి దయచేసి సిఎస్ గారు మళ్ళీ ఒకసారి దీనిపైన పూర్తిగా అధ్యయనం చేసి మళ్ళీ ఒకసారి పూర్తి ఆధారాలతో మీరు ఏ సంస్థలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎంత హార్డ్ వర్క్తో ఏ కార్మికులు పనిచేస్తున్నారు, వీళ్ళకి ఏ విధంగా జీతాలు ఉండే అన్న దానిపైన విశ్లేషణ చేసి మాట్లాడితే బాగుంటుందేమో. నేను చాలాసార్లు గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒక సంస్థలో ఉద్యోగస్తుడు 7 నుంచి 8 గంటలు పనిచేస్తే ఈ విద్యుత్ సంస్థలో కార్మికుడు మాత్రం 24 గంటలు, లేదు పండుకునే టైము 8 గంటలు విడిచిపెట్టినా 16 గంటలు మాత్రం పక్కడి బందీగా పనిచేస్తున్న కార్మికుడు విద్యుత్ సంస్థ కార్మికుడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ మిగతా సంస్థలో పనిచేసే కార్మికులకు 50,000 ఉంటే విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికులకు 100% ₹1,00,000 జీతం ఉండాలనేది మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎందుకంటే డబల్ పని చేస్తున్నాం కాబట్టి జీతం డబల్ కంపల్సరీ కావాలని అడిగే హక్కు మా కార్మికులకు ఉంది. ఎంత పని చేస్తే అంత జీతం ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వాలే చెప్తున్నాయి. కాబట్టి దాని ప్రకారమే మేము అడగడం జరుగుతుంది. కాబట్టి మళ్ళా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మా కష్టానికి మేము చేస్తున్న పనికి విలువిచ్చి మనకు రాష్ట్ర ప్రభుత్వము మిగతా సంస్థ ఉద్యోగస్తులకు 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తే ఈ విద్యుత్ సంస్థ కార్మికులకు 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకున్నా కూడా
మనం మిగతా ఉద్యోగస్తులకు 20 ఏళ్ళ 4 పిఆర్సీలు వస్తే ఈ విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికులకు 20 ఏళ్లకు 5 పిఆర్సీలు రావడం జరుగుతుంది. కాబట్టి తను రిటైర్మెంట్ దరిదాపుల్లోకి వచ్చినాక కొంచెం జీతం ఎక్కువ అనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈరోజు విద్యుత్ సంస్థలో ఏ కార్మికుడు ఎక్కినా 25,000 30,000 రూపాయలు ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న విద్యుత్ సంస్థలో ఉన్న 70,000 మందిలో కమస్కమ్ ఒక 50,000 మంది 60,000 మంది వరకు కూడా లక్షలోపు జీతం ఉన్న కార్మికులే ఉన్నారన్న విషయాన్ని కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏ ఒక్కరిద్దరి జీతాలను తీసుకొచ్చి మిగతా కార్మికుల పైన రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దీనిపైన పూర్తిగా అధ్యయనం చేయాలి. మా మేధావులు ఉన్నారు మాట్లాడడానికి, మా కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు దానిపైన చర్చించడానికి. కాబట్టి ఏది విశ్లేషించకుండా ఈ కార్మికులను బాధ పెట్టడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా దీనిపైన మళ్ళీ ఒకసారి సిఎస్ గారు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి కార్మికులు ప్రతి ఒక్కరి మన ఆవేదనను, మన ఆలోచనని, మనం పడుతున్న కష్టాన్ని మనం 100% చూపించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే మనం చేసే పని, ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షంలో ఏ వ్యక్తి కూడా బయట తిరగడు. మనం కంపల్సరీ బయట వచ్చి తిరిగి పని చేయాలి. మన పని ఎవ్వరికి కనబడదు. కాబట్టి వీళ్ళు ఏం పని చేస్తలేరు అన్న ధోరణి ఈరోజు అందరి ప్రజల్లో ఉన్నదనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏ రాత్రి పనిచేస్తున్నాము, ఏ పగలు పనిచేస్తున్నాం అన్న దానిపైన ఎప్పటికప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా కానీ మన పని ఎప్పటికప్పుడు మన వినియోగదారులకు తెలిసే విధంగా మనం ఈరోజు సోర్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరో ఒకరు చిన్న పని చేసి ఈ సోషల్ మీడియా పెట్టడం జరుగుతుంది. కానీ మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తే అది మనం చేసే పని ఎవ్వరికి కనబడట్లేదు. కాబట్టి దయచేసి ఇక మీదటనైనా మన పని విధానాన్ని మనం ఏ విధంగా కష్టపడుతున్నాము, ఎంతమంది కార్మికులు పని చేయాలి, ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారన్న దానిపైన కూడా విశ్లేషణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.